ఇవాళ స్పష్టం కాబోతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అనేక దఫాలుగా అధికారుల స్థాయిలో చర్చలు జరిపినప్పటికీ ఇవాళ మంత్రులకు సంబంధించినటువంటి బృందంతో తొలిసారిగా భేటీ అయింది కూటమి ప్రభుత్వం వచ్చాక. సో గతంలో మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో 2019కి ముందు వరకు అప్పటి ప్రభుత్వం తీవ్రంగా వేధించింది, మోసం చేసిందని చెప్పి అప్పట్లో ఎన్నికల సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ తమ యొక్క ఎన్నికల ప్రచారంలో ఉద్యోగులకు సంబంధించిన విషయంలో సిపిఎస్ కాదు, మీకు ఓపీఎస్ను అమలు చేస్తామని చెప్పి అప్పుడు చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వారం రోజుల వ్యవధిలో పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ వారం కాదు కదా, మొత్తం 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత వారి పరిస్థితి అగమ్యగోచరంగానే మారింది. ఈ నేపథ్యంలోనే కూటమి సర్కార్ అంటే 2024 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు నాయుడు కావచ్చు, కూటమి సంబంధించిన నాయకులు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విషయంలో జరిగినటువంటి అన్యాయాలపైన కానీ వారికి జరగాల్సినటువంటి న్యాయం పైన ఖచ్చితంగా ఏడాదిలోపు వారికి ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఏదైతే రూట్ మ్యాప్ను క్రియేట్ చేసి వారికి పెండింగ్ ఇష్యూస్ను కూడా పరిష్కరిస్తామన్నారు. సో మొత్తానికి ఇప్పటికీ ప్రభుత్వ సంబంధించి ఇటు ఉద్యోగ సంఘాలతో నేరుగా చర్చలు జరిపి వారికి ఉన్నటువంటి పెండింగ్ సంబంధించిన డిఏ బకాయిల విషయం కానీ అలానే ఇవన్నిటిపైన కూడా చర్చించబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రధానంగా పిఆర్సీ సంబంధించినటువంటి పిఆర్సీ కమిషన్ డిమాండ్ కావచ్చు, డిఏల విషయం, మిగిలినటువంటివి అనేక అంశాలపైన వారి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ మంత్రుల కమిటీ ముందుకు కూడా తీసుకెళ్లారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొంత ఆర్థికపరమైనటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం పైన ఎలాంటి భారం పడుతోంది అనేదాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని, అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సో ప్రతి అంశంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు అధికారుల యొక్క సహకారంతో ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇన్వాల్వ్ కావాలి. అలాంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు కానీ లేదా వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం కూడా చేస్తూ వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయానికైతే వచ్చినట్లుగా తెలుస్తోంది. రావాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది ఉద్యోగ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అప్పట్లో ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారాలు కూడా ఇప్పుడు ఒకసారి చర్చకు వస్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు ప్రభుత్వం చర్చలు మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు మోసం చేయబోతున్నారు అనేటువంటి సన్నాయి నొక్కులు కూడా అప్పట్లో పాలనలో ఉండి చేయలేకపోయినటువంటి వారు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు చేసినటువంటి డిమాండ్లు ఏంటి, ప్రభుత్వం ఏం చేయబోతోంది, అసలు ఇవాళ ఎలాంటి ప్రకటన రాబోతోంది అనేటువంటిది యావత్ ఉద్యోగులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అందుకోసమే దీనిపైనే మనం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేద్దాం. సో మనతో పాటు ఈ అనాలిసిస్లో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలానే సత్య కూడా ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి చర్చలు జరిగి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా గుడ్ ఈవినింగ్ రామారావు, ఏంటి అసలు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విషయంలో ఈ ప్రభుత్వం